ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుదును. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఇలా అనుకుంటున్నావా? ఈ కార్యం నేను చేయలేను, ఈ ఆశ నా జీవితంలో తీరదు, ఈ కోరిక నా జీవితంలో అసాధ్యం, నేను అనుకుంటున్న రీతిగా నేను చేయలేను, ఇది నా జీవితంలో అసాధ్యం అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీకే సెలవిస్తున్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుదును అని భక్తుడైన పౌలు అంటున్నాడు. నిజమే, దేవుడు నిన్ను నన్ను బలపరిచేవాడు. మనం ఎప్పుడైతే దేవునిలో నిలిచుంటామో, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తామో, దేవుని కొరకు కనిపెడతామో, ఆయన నిన్ను నన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం ప్రకారం మనం దేవునిలో మొదటిగా నిలిచి ఉంటే దేవుడు మనల్ని బలపరిచి సమస్త కార్యాలు సాధ్యపరచుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే ఆయన వాక్కు ద్వారా మనల్ని నడిపించి అసాధ్యమైన కార్యాలను సైతం సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చూస్తే మనం దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే నూతన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి అసాధ్యమైన కార్యాలను సైతం మన ద్వారా సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇది అసాధ్యం అని అనుకుంటున్న ఏదైనప్పటికీ నువ్వు సాధ్యపరుస్తావు. ఎప్పుడు అంటే దేవునిలో నీవు నిలిచినప్పుడు. 2, ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉంచుకున్నప్పుడు. 3, ఆయన సహాయం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు ఆయన బలం పొందుకొని నువ్వు ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలను సైతం సాధ్యపరుస్తావు. గొప్ప గొప్ప భక్తులైన, బైబిల్లో గొప్ప భక్తులైన దానియేలు కానీ పౌలు కానీ వారు అన్న మాటలు ఏంటంటే, పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అంటున్నాడు. అలాగే దానియేలు కూడా అంటున్నాడు. ఏమని అంటే, నన్ను బలపరచు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని. నువ్వు మొదటిగా దేవుని ఎరిగినట్లయితే, సంపూర్ణంగా నువ్వు దేవుని ఎరిగినప్పుడు దేవుని ద్వారా బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను బలహీనుణ్ణి అని అనుకోగాని, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతాను గనుక నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి అని ప్రభు కొరకు జీవించగలుగుతావు. సో ఈ సమయం మందు దేవుని కొరకు నిలిచి ఉండు, దేవుని మాటలు నీలో నిలిచి ఉంచు, దేవుని కొరకు ఎదురు చూడు. తద్వారా అసాధ్యమైన కార్యాలను సైతం దేవుడు నీ ద్వారా సాధ్యపరుస్తాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు